మా అమ్మ ఇంట్లో ర్యాండమ్‌గా రసం చేస్తుంటే అది కూడా మిరియాల రసం. అంటే మిరియాలెత్తే మిరియాల రసమే అంతే. నేనైతే గంటలు గంటలు పోసుకొని తాగేస్తా. ముందు నన్ను చేయమంది. అదే ఆడ అటు ఇటు అయ్యి అందరికి మోషన్స్ అవుతాయేమో అని చెప్పి మా అమ్మ నువ్వు చెయ్యమ్మా నేను వీడియో తీసుకుంటా అంటే ఇంక మొదలెట్టింది. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. మీరు అంతా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకే రసం కోసం 2 నిమ్మకాయలంతా చింతపండు నానేసింది. అదేంటో మా అమ్మ ఎప్పుడు చింతపండు నానేసినా నన్నే ఇట్లా చేయమనిద్ది అనమాట. దాంట్లో నుంచి గుజ్జు తీయమని. సరిగ్గా తీయకపోతే తిట్టొచ్చు కదా అందుకు. ఇంకా రసంలో వేయడానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టింది. మా ఒక్కొక్కటి నువ్వు నాకు చెప్పకుండా వేస్తున్నావు మొత్తం ఒక చోట పెట్టన్నా. అప్పటికి ధనియాలు మర్చిపోయింది అందులో పెట్టడం. టమాటాలు పచ్చిమిర్చి పక్కన పెడితే కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయ, ఇంకా అందులో వేసేదానికి పసుపు, ఉప్పు. ఇప్పుడు ఏవైతే చెప్పానో అన్నిటినీ ఏవి టమాటా, పచ్చిమిర్చి ఎక్సెప్షన్ అవన్నీ పక్కన పెడితే ఆ 2 పక్కన పెడితే మిగతా ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఇలా వేయించుకోవాలి. అయితే మిరియాలు ఒక్కటే మాత్రం పచ్చి వేయాలంట. మా అమ్మ వేయించలేదు. ఇంక ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా వీటన్నిటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ వేసేటప్పుడు కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ చిన్నులపాయలు కలిపి కూడా మిక్సీ వేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం అటు ఇటుగా ఉండాలి, మరి మెత్తగా అవసరం లేదు. ఇదే మన సీక్రెట్ పౌడర్. కొంచెం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మళ్ళీ రసం చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మా అమ్మ వేసినంత నూనె మీరు వేయొద్దు. కొంచెం నూనె వేసుకొని అందులోకి ఎండు మిరపకాయ ఖచ్చితంగా వేసుకొని కొంచెం తాలింపు గింజలు, చిన్నులపై కరేపాకు వేసి తాలింపు వేసేసింది. ఆ తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కోసి పెట్టమంది నన్ను. కోసాను, వేసేసింది. అందరూ టమాటా పచ్చిమిర్చి వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ వేసిద్ది. అబ్బా ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం మూత పెట్టేస్తే మగ్గిద్ది. మగ్గిన తర్వాత కొంచెం మనం చింతపండు రసం అంతా పిసికి పెట్టాం కదా అంతా ఇందులో కలుపుకొని దీంట్లోనే నేనేం చేశాను మళ్ళీ 3 గ్లాసుల నీళ్ళు పోసా. గ్లాసు కాదు ఇది చెమ్ము. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ రసం అయితే చేసాము. నీళ్ళు కూడా పోసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే అది పొంగొచ్చింది కదా ఇట్లా పొర్లిద్ది. బాగా కాగి ఇలా తెరలేటప్పుడు మనం చేసుకున్న పొడి ఉంది కదా దాన్ని ఇందులోకి కలుపుకోవాలి. ఎన్ని గ్లాసులు నీళ్ళు పోస్తే అన్ని చెంచాలు పౌడర్ అంట. ఫైనల్గా ఒకసారి రసంలో ఉప్పు చూసుకోండి. కాలేదు పట్టు మేము చెయ్యి అంద మా అమ్మ మాట కాలట్లేదు లేదు పట్టు అంటే చెయ్యి చాపానా పోసింది కాలింది. ఇంక ఈ వేడి రసం వీడియో తెస్తున్నా కదా అని ఆత్రంతో సద్దన్నం లేదు ఆ పూట. అప్పుడు మళ్ళీ వేడన్నం వేసుకొని ఆ రసం పోసుకొని కొంచెం సేపు చల్లారిచ్చాను. కొంచెం సేపు ఆత్రం ఆపుకోలేక రసం ఫస్ట్ నాకు అన్నంలో కలిసిన తర్వాత రసం ఇట్లా తాగడం బాగా ఇష్టం అనమాట. ఇంకా రసము అన్నము తినేయడమే. ఇందులోకి ఏమన్నా చిప్స్ లాంటివి కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మ చెప్పింది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. నా వంటలు అయితే మీరు ట్రై చేయక్కర్లేదు. మొత్తానికి నాకు నోరైతే కాలింది ఆత్రంలో. సరే ఉంటా మరి బాయ్.